హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విక్రమ్ సార్ది తంగళ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. వామ్మో, అసలు ఈ ట్రైలర్ చూస్తుంటే నా మైండ్ పోయింది. ఆ విధమైన ట్రైలర్ అయితే తీశారు భయ్య. ఏంటి భయ్య ఈ మూవీ ఇలా ఉంటుందని నేనైతే ఊహించుకోలేదు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. అంటే భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, ఈ మూవీలో బంగారం గురించే ఉంటుందంట. ఈ మూవీ 2 పార్ట్స్ అయితే వస్తుందంట భయ్య. వేరే లెవెల్ ఏంటంటే, ఒక తెగ మాత్రమే బంగారం అయితే అక్కడైతే తీస్తారు, వేరే తెగలు అయితే తీయలేరు. దాని కారణంగా ఒక చాలామంది తీస్తుంటారు, వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. కానీ అప్పుడే దొర అంటే అమెరికన్ అనమాట, ఒక బ్రిటిషియన్ వచ్చి తెగని ఆశ్రయిస్తాడు, మాకు సహాయం చేయండి అని. అయితే ఈ తెగ ఏమో బంగారం తీస్తూ ఉంటే ఒక మంత్రగత్తె, అంటే మంత్రగత్తె కూడా మనం మెన్షన్ చేస్తారు. తర్వాత మంత్రగత్తె ఏమో అందరినీ చంపడానికి అది ఇది ఏదో ఒక, అంటే ఒక పాము ద్వారానో లేదా ఒక సుడిగాల ద్వారానో అలాగే ఒక ఎద్దు ద్వారానో చంపేస్తూ ఉంటుంది అక్కడ వచ్చే వాళ్ళని. అలా చేస్తున్నప్పుడు మన విక్రమ్ సార్ అయితే ఒక మంత్రగత్తె, అది మంత్రగాడు కాదు అని చెప్పి చూస్తాడు భయ్య. అయితే చూసి ఆమెని పట్టుకోవడం ఎలా అనేది సెకండ్ పార్ట్లో అయితే మనకైతే కనిపిస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే, ఈ ట్రైలర్లో మనకి చూపించింది ఏంటంటే, ఈ మూవీలో బంగారం గురించి అయితే ఉంది భయ్య. ఇప్పుడు విక్రమ్ సార్ది డిఫరెంట్ యాంగిల్లో అయితే ఆయన కట్అవుట్ చూసారా, వామో ఆయన హెయిర్ స్టైల్ చూసారా. అసలు ఇప్పుడు దాకా విక్రమ్ సార్ని ఎవరు అలా ఊహించుకోలేదు. అలా కట్అవుట్ మరి ఆయన డిఫరెంట్ స్టైల్లో అయితే ఆయన వచ్చి వచ్చిండు భయ్య. అదే కాకుండా మనం మంచిగా చూస్తే, కరెక్ట్గా అర్థమయ్యేలా చూస్తే మాత్రం ఇలాంటి మూవీ ఇప్పుడు దాకా రాలేదు. నిజంగా తమిళ వాళ్ళకి విషయం చెప్పాలంటే, తమిళ్ యాక్టర్స్కి వాళ్ళు తీసే మూవీస్ అనమాట దాదాపు తెలుగు వాళ్ళు తీయలేరు. అలా ఉంటే వాళ్ళ మూవీస్ అనమాట. ఆ మూవీ కావచ్చు, ఇంకా చాలా మూవీస్ అయితే వాళ్ళైతే తీస్తారు. బీసీ కాలం లాంటి మూవీలు, వామ్మో ఆ వేరియేషన్స్, అసలు వాళ్ళు పాములు పట్టుకునే విధానం. ఫస్ట్లో ఆ గ్లిమ్స్ వదిలినప్పుడు మనం విక్రమ్ సార్ని చూసి నేను నమ్మలేదు, ఇలా విక్రమ్ సార్ ఉన్నారేంటి అని. ఆయన ఆ పాములు చెప్పే విధానం, అలాగే మంత్రగత్తెని ఎలా చంపుతాడో, అలాగే బంగారం ఎలా తీస్తారో దాని గురించి అయితే ఫస్ట్ పార్ట్లో అయితే ఉంటుందంట. వామ్మో, నిజం చెప్పాలంటే మెంటల్ ఎక్కిపోయింది. ఆ విధమైన ట్రైలర్ అయితే వదిలేరు, అఫీషియల్ ట్రైలర్. ఇంకా మెయిన్ ట్రైలర్ ఎలా ఉంటుందో, ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అయితే మనకైతే ఇంకా రాలేదు. కానీ ఆ ట్రైలర్ వస్తున్నంతసేపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్య, అరాచకం అంతే. ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజికే బీజియం గుమ్ 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 అని గుర్తుంటే వామో గూస్బంప్స్ వస్తున్నాయి. ఆ విధమైన ట్రైలర్ అయితే వదిలారు. నిజం చెప్పాలంటే ఈ మూవీ ఇప్పుడు దాకా ఈ తమిళ్లో అనమాట 1000 కోట్లు దాటలేదు అన్నారు. కానీ ఈ మూవీ చూశాక ఖచ్చితంగా దాచిపోతాయి. అంత ఈ ఈ మూవీలో అనమాట అంత ఇది ఉంది. నిజం చెప్పాలంటే ఈ మూవీలో నిజంగా అంత ఉంది. దాదాపు 1000 కోట్లు దాచేలాసే ఈ మూవీ అయితే ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే, మన విక్రమ్ సార్ అనమాట ఈ మూవీ తీసిన తర్వాత సింపుల్ మూవీస్ అయితే తీసుకుంటారంట. ఇలాంటి హై బడ్జెట్ మూవీస్, ఇలాంటి మూవీస్లో అయితే యాక్టింగ్ చేయాలని ఆయనకి స్టేట్మెంట్ ఇచ్చాడు. వామ్మో, నిజంగా ఈ 2 పాటలలో ఆయన కట్అవుట్ మొత్తం బయటకు వస్తుంది. ఇంకా ఈ ట్రైలర్ చూశాక మీకు ఏమనిపించిందో దాని గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.